హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు ఇంకో బిజినెస్ ఐడియాతో మేము ముందుకొచ్చాను. ఇదే చాక్లెట్ మిల్క్ అండి. నేనైతే వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాక్లెట్ మిల్క్ ఎలా చేసుకోవాలి, ఏమేమి యూజ్ చేయాలని చెప్పి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూడండి. ఈ చాక్లెట్ మిల్క్ అనేది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే కాదు అందరూ తాగే ఐటెమ్ కాబట్టి దీని మీద కొంచెం కొంచెం డిమాండ్ ఉంటుంది. సో, దాన్ని మనం క్యాచ్ చేసి మనం బిజినెస్ ఐడియాగా మార్చుకోవచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక్క లీటర్‌తో స్టార్ట్ చేయండి. ఒక ఒక గిన్నెలో 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు కొంచెం కొంచెం క్వాంటిటీతో స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే. ఈ మిల్క్ అంతా యాడ్ చేసి దీనికి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఆల్రెడీ ముందు నేను బాదం మిల్క్ వీడియోస్ పోస్ట్ చేశాను. దాంట్లో మనం ఎన్ని మిల్క్ యాడ్ చేస్తే అన్ని వాటర్ యాడ్ చేస్తున్నాము. కొన్నిసార్లు ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో, అలా దీంట్లో అయితే అలా చేయకూడదు. ఎందుకంటే ఇది చాక్లెట్ మిల్క్ కాబట్టి థిక్‌గా ఉండాలి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటంటే, అవి మరిగేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు థిక్‌నెస్ కోసం మనం బాదం మిల్క్‌లో కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసినట్టు, ఇందులో థిక్‌నెస్ కోసం మనం మిల్క్ పౌడర్‌నయితే యూజ్ చేస్తాము. మనం మరిగించుకోవడానికి ఏ మిల్క్‌నయితే యాడ్ చేసామో, అవే కొంచెం ఈ మిల్క్ పౌడర్‌లో యాడ్ చేసి, ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను అయితే అమూల్ మిల్క్ పౌడర్‌నయితే యూజ్ చేశాను. 1 లీటర్‌కి ఒక రూ. 10 ప్యాకెట్ అయితే సరిపోతుంది. అలాగే మీరు యాడ్ చేసే వాటర్ బట్టి కూడా ఈ మిల్క్ పౌడర్ క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం మిల్క్ లాగా అయిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం మరగపెట్టుకున్న పాల్లోకైతే ఈ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసినప్పుడు మిల్క్‌ని కూడా కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. బాగా మరిగాయన తర్వాత మనం మిల్క్ పౌడర్‌ని కలిపి పెట్టుకున్న మిల్క్‌ని అయితే ఇందులో యాడ్ చేసేయాలి. తర్వాత మొత్తం అన్నీ కలిసేటట్టు పాలన్నీ మంచిగా కలుపుకోవాలి. మనం మిల్క్ పౌడర్ కలిపిన మిల్క్‌ని ఈ మిల్క్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మంచిగా సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే దాని తర్వాత ఇందులోకి ఒక అరకప్పు షుగర్ అయితే ఏసుకోవాలి. అలాగే మీరు మొత్తం మిల్క్‌ని తయారు చేసిన తర్వాత మీకు తగ్గినట్టయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది మరుగుతున్నప్పుడే యాడ్ చేయాలనే లేదు. తగ్గితే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి. పెరిగితే టేస్ట్ బావుంటుంది. దాన్ని మార్చక్కర్లేదు. సో, ప్యాక్ చేసే ముందు మీరొకసారి కొంచెం టేస్ట్ చేసి బావుంది అంటే ప్యాక్ చేయండి. ఒక మార్పులు, చేర్పులు ఏదైనా చేయాల్సొస్తే చేసుకోవచ్చు. ఇప్పుడు దాని తర్వాత మనకు కావాల్సింది ఈ చాక్లేట్ పౌడరు. అదే కోకో పౌడర్ అండి. ఈ చాక్లేట్ మిల్క్‌కి ముఖ్యంగా కావాల్సిందే ఇది. అలాగే ఈ పౌడర్ క్వాలిటీలోనే ఉంది టేస్ట్ అంతా. ఇది కొంచెం తక్కువ క్వాలిటీలో మీరు కొనుక్కున్నట్టయితే టేస్ట్ అంత బాగోదు. కాబట్టి మంచి బ్రాండ్ చూసి కొనుక్కోండి. ఆల్రెడీ మరుగుతున్న ఈ పాలనైతే మనం ఆ కోకో పౌడర్‌లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేడిగా ఉన్నాయి అనిపిస్తే మీరు ముందే కొంచెం పాలని పక్కన పెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మిల్క్‌ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో, నేను అలాగే చేశాను. 2 స్పూన్స్ అంటే ఎగ్జాక్ట్‌గా మీకు తెలియకపోతే మీరు మొత్తం యాడ్ చేశాక చాక్లేట్ కలర్ వచ్చినంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. అది కూడా మిల్క్‌లో కలిపిన పౌడర్ మాత్రమే వాడాలి. డైరెక్ట్‌గా ఏస్తే అది మిల్క్‌లో కలగదు. ఆ కలర్ బబుల్స్ బబుల్స్‌గా ఉండలు ఉండలుగా పేరుకుంటాయి కాబట్టి మిల్క్‌లో యాడ్ చేసిన తర్వాత మీరు పాల్లోకి యాడ్ చేయాలి. కాబట్టి మీకు చాక్లేట్ కలర్ వచ్చినంత వరకు పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్ పౌడర్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. కాబట్టి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మిల్క్‌ని కూడా మరుగుతున్న పాల్లోకైతే యాడ్ చేసేయాలి. మీరు ఈ బిజినెస్‌ని చిన్న చిన్నగా చేసుకుంటే ఇంట్లో వరకు చేసుకుంటే ఓకే. కొంచెం పెద్దగా చేయాలి అనుకుంటే మీకు ఫుడ్ లైసెన్స్ కూడా కావాలి. సో, అది ఎలా పెట్టాలి? దానికి ప్రాసెస్ ఏంటి కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అలాగే మన ఛానెల్‌లో బిజినెస్ కోసం బాదం మిల్క్ రెసిపీ కూడా ఉంది. మీకు కావాలంటే ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ మిల్క్‌ని మనం ఆల్రెడీ కోకో పౌడర్ కలుపుకున్న మిల్క్‌నయితే మనం మరుగుతున్న పాల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అంటే కోకో పౌడర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ సేపు మరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే మనం చాలా సేపు మరిగించాం కాబట్టి అదేసుకున్నాక కలుపుకొని ఒక్క 1 మినిట్‌లో దింపేస్తే చాలు. తర్వాత దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఎప్పుడైతే కంప్లీట్‌గా కూల్ అయ్యింది అన్న తర్వాతే మీరు ప్యాక్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న బాటిల్‌లో జస్ట్ వీడియో కోసం ప్యాక్ చేసి చూపించాను. కానీ మీరు మాత్రం అమూల్ మిల్క్ బాటిల్స్ ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది. సో, అలాంటివి కొనుక్కొని మీ లోగో అంటే మీ బిజినెస్ లోగో దాని మీద
పెట్టి చక్కగా ప్యాక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్యాకింగ్ స్టైల్‌లో కూడా ఉంటుంది. ఎక్కువ మంది కొనడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ప్యాకింగ్ మంచిగా చేయండి. అలాగే మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఆఫ్టర్ కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత మనం బాటిల్‌లోకైతే ఫిల్ చేసుకోవాలి. నేను బాటిల్స్ ఎలాంటివి బావుంటాయో కూడా నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా క్వాలిటీ ముఖ్యం. అలాగే ప్రెజెంట్ చేసే స్టైల్ కూడా ఇంపార్టెంటే. మీరు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కొంచెం కొంచెం స్టార్ట్ చేసి దాన్ని అలా అలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, వీడియో అయితే ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.